ఏఎం న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా చాగల్మరి మండల కేంద్రంలోని ముత్యాలపాడు బస్టాండ్లో ఉన్న రామకృష్ణ మెడికల్ స్టోర్ నందు ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచిత BMD టెస్టు నిర్వహిస్తామని రామకృష్ణ మెడికల్ స్టోర్ అధినేత తొమ్మండ్రు నాగేంద్ర తెలిపారు. అదేవిధంగా మంగళవారం రామకృష్ణ మెడికల్ స్టోర్ నందు ఎముకల బలం పరీక్ష ఉచితంగా చేశారన్నారు. ఈ సందర్భంగా దాదాపుగా 60 మందికి పైగా ఉచిత BMD టెస్టులో పాల్గొన్నారని తెలిపారు. కడప హిమాలయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ కీళ్ల మార్పిడి నిపుణులు డాక్టర్ ఏ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉచితంగా BMD టెస్టు నిర్వహించారన్నారు. దాదాపుగా చాగల్మరి మండలంలో 60 మందికి పైగా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందని తొమ్మండ్రు నాగేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మెడికల్ స్టోర్ అధినేత తొమ్మండ్రు నాగేంద్ర, హిమాలయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ కీళ్ల మార్పిడి డాక్టర్ ఏ కిరణ్ కుమార్, వెంకటేశ్వర్లు, మాలిక్ అహ్మద్, ఆర్థో మెడికల్ రెప్ అబేద్ అలీ, ఇమ్రాన్, అభిలాష్ పాటిల్, ఎర్రం గిరి తదితరులు పాల్గొన్నారు. మధ్యకాలంలో చాలా మంది అభివృద్ధి ఏమైనా క్యాల్షియం డెఫిషియన్సీ నిరోధానికి తీసాం నాగేంద్ర కుమార్ కెమెరాలు రెడీ ఉన్నాయి నీకోసం. ఎన్ని కెమెరాలు వాళ్ళు ఆడ టెస్ట్ చేసుకుంటారు. నేను డాక్టర్ కిరణ్, హిమాలయ హాస్పిటల్లో ఆర్థోపెడిషియన్గా పనిచేస్తున్నాను. ఈరోజు 6వ తేదీ ఆగస్టు ఈరోజు ఇక్కడ క్యాంప్ నడపడం జరిగింది. ఇక్కడ బోన్ మ్యారో డెన్సిటీ పరీక్షని, నరాలకు సంబంధించిన పరీక్షని ఉచితంగా చేసి ఎవరెవరికైతే ఎముకలు బలహీనంగా ఉన్నాయి, కీళ్ళ అరుగుదల ఉన్న వాళ్ళకి, నరాల బలహీనత ఉన్న వాళ్ళకి పరీక్షలు ఉచితంగా చేసి వైద్యం అందించబడింది. సో ప్రతి మంగళవారము మనం ఇక్కడ రామకృష్ణ మెడికల్ స్టోర్ దగ్గర ప్రతి మంగళవారం నేను అందుబాటులో ఉంటాను. నరాలకు సంబంధించిన ఇబ్బంది కావచ్చు, మోకాలకు సంబంధించిన ఇబ్బంది కావచ్చు, వైద్యులు పరీక్షలు చేసి దానికి తగిన ట్రీట్మెంట్ అందించబడుతుందండి. నమస్కారం. ఈరోజు రామకృష్ణ మెడికల్ స్టోర్ ఆధ్వర్యంలో డాక్టర్ కిరణ్ కుమార్ సార్ ఆర్థోపెడిక్ సర్జన్ గారు ఇచ్చేశారు. ఈరోజు BMD బోన్ మ్యారో డెన్సిటీ అంటే ఎముకల్లో పటుత్వానికి సంబంధించిన ఎముకల బల పరీక్ష ఉచితంగా చేశారు. దానితో పాటు నరాల సంబంధంగా అంటే
నరాల్లో వచ్చే సమస్యలు, న్యూరోలాజికల్ డిసార్డర్స్, దానికి సంబంధించిన పరీక్షలు కూడా ఉచితంగా చేశారు. ఈ రెండు ఆధారంగా సార్ గారు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఈ పరీక్షలకు మంది ప్రజలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ రెండు పరీక్షలు చేయించుకుని సార్ దగ్గర చూపించుకోవడం జరిగింది. ఈ